హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిహిత్. ఈరోజు వీడియో అయితే మా ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ వ్లాగ్ అనమాట. సో, మీరందరూ ఈ పాటికే మా ప్రీ వెడ్డింగ్ వీడియో చూసేసారు. అందరికీ చాలా నచ్చింది. అండ్ నా ఛానల్‌లో మోస్ట్ వ్యూడ్ వీడియో ఏదైనా ఉంది అంటే అది అదే. అండ్ ఇప్పటికి కూడా చాలామంది దాని గురించి క్వెషన్స్, డౌట్స్ అడుగుతూనే ఉన్నారు. సో, ఐ థాట్ వై నాట్ ఈ వీడియో పోస్ట్ చేసి మీ అందరికీ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చూడకపోయుంటే ఆ వీడియో కింద లింక్ చేస్తాను. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. ఎక్కడికెళ్తున్నాం? సర్ప్రైజ్ కదా. ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పు. గోవా. ఎందుకు? సరదాగా. సరదానా? ప్రీ వెడ్డింగ్ షూట్ కనుక్కున్నానా నేను? అవునా? జస్ట్ లైక్ దట్. ఏం ఆర్డర్ చేసావు? ఏంటి దోశ ఇంత పెద్ద ఉంది? మెషిన్ గన్. మెషిన్ గన్నా? మెషిన్ గన్ దోశ. అమ్మో. ఓకే, లెట్స్ హ్యావ్ ఇట్. అంత సీరియస్గా ఏం చేస్తున్నావు? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ మేము గోవా అండ్ హొన్నావర్‌లో షూట్ చేశామనమాట. సో, ఇక్కడి నుంచి గోవాకి హైదరాబాద్ నుంచి గోవాకి ఫ్లైట్‌లో వెళ్ళి గోవా టు హొన్నావర్ కార్‌లో వెళ్ళాము. సో, ఈ కార్ జర్నీ ఒక 3½ అవర్స్ అలా ఉంటుంది. మేమైతే ఒక ప్రైవేట్ కార్‌ని హైర్ చేసేసుకున్నాం విత్ డ్రైవర్. ఆ 3 డేస్ మాతోనే ఉండేలాగా. బట్ మీరిది కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఎందుకంటే గోవా కార్స్ హొన్నావర్ రావు. సో, మేము మేక్ మై ట్రిప్‌లో బుక్ చేసుకున్నామని అనుకుంటా. సో, మీరు అలా ప్లాన్ చేసుకోండి. లేకపోతే అది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లుక్ అనమాట. బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ షూట్ స్టార్ట్ చేసాము. మోస్ట్ ఆఫ్ ది షూట్స్ అన్నీ మేము ఎర్లీ మార్నింగే చేసాము. అంటే క్రౌడ్ తక్కువ ఉండేలాగా, వ్యూ బాగుండేలాగా, సన్ ఎక్కువ లేకుండా ఉండేలా చూసుకున్నాం. సో, మార్నింగ్ రెడీ అయిపోయాననమాట నేనైతే. ఫస్ట్ షూట్ వచ్చేసి మాది హ్యాంగింగ్ బ్రిడ్జ్‌లో జరిగింది హొన్నావర్‌లో. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ గూడా ఇక్కడ హోటల్స్ గూడా చాలా తక్కువున్నాయి. సో, చాలా లిమిటెడ్ ఉన్నాయి. 5 స్టార్ హోటల్స్ అలా అయితే అస్సలు లేవనమాట. సో, ఇది గూడా మీరు చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది ఫస్ట్ షూట్ ప్లేస్. చాలా బావుండే. అండ్ ఇక్కడ వీడియోస్ కూడా మీరు ఆల్రెడీ చూసేసారు. అందరికీ చాలా నచ్చింది ఈ అవుట్‌ఫిట్స్ ఇదంతా. సో, ఇనీషియల్‌గా మేమైతే అసలు ప్రీ వెడ్డింగ్ చేసుకోవాలా? వద్దా? అన్న కన్‌ఫ్యూజన్‌లోనే చాలా డేస్ ఉన్నామనమాట. పోస్ట్ వెడ్డింగ్ చేసుకుందాము అనుకున్నాము. ఈ హడావుడిలో ఎందుకు అని అనుకున్నాము. ఒకవేళ చేసుకున్న హైదరాబాద్‌లోనే చేసుకుందాం. ఇలా చాలా చాలా క్వెషన్స్ తర్వాత ఫైనల్లీ అయితే ఓకే. మళ్ళీ రాదు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి ఫిక్స్ అయ్యాము చేసుకోవాలి అని. బట్ చేసుకున్న తర్వాత ఎక్కడ చేసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద క్వెషన్ అనమాట మాకు. సో, అప్పుడే వి మెట్ అవర్ ఫోటోగ్రాఫర్స్. మా ఫోటోగ్రఫీ వచ్చేసి స్నైపర్ షాట్స్ ఫోటోగ్రఫీ వాళ్ళు చేశారు. వాళ్ళ లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. స్నైపర్ షాట్స్ ఫోటోగ్రఫీ ఓనర్ వచ్చేసి నాగేంద్ర గారనమాట. ఆయనైతే అసలు నెక్స్ట్ లెవెల్ పర్సన్. హి ఈస్ లైక్ వెరీ ప్యాషనేట్, వెరీ పేషెంట్ అండ్ ఆయన వర్క్ గురించి ఆయనకి చాలా స్కిల్స్ ఉన్నాయి. హి ఈస్ ద బెస్ట్ అనమాట. సో, ఆయనతో ఒకసారి ఫోన్ మాట్లాడిన తర్వాత అప్పుడైతే హి గేవ్ ఫ్యూ ఆప్షన్స్ ఇలా హొన్నావర్, గోవా, ఉదయపూర్ అనుకున్నాం. ఇలా చాలా తర్వాత వి ఫైనల్లీ డిసైడెడ్ హొన్నావర్ అండ్ గోవా చేద్దాము అని. హొన్నావర్ నాకు అప్పటి వరకు అసలు తెలియని కూడా తెలీదు. ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ అని. తర్వాత వీడియోస్ అవి చూసిన తర్వాత ఓకే అని ఫిక్స్ చేసుకున్నాము. అండ్ ఒక 3 డేస్ షూట్ అనమాట మాది. 2 డేస్ హొన్నావర్‌లో అండ్ 1 డే గోవాలో. అండ్ కమింగ్ టు ప్రైజెస్ చాలామంది అడుగుతున్నారు. బేసికల్‌గా మేము బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫోటోగ్రఫీ ప్యాకేజ్ వాళ్ళకే ఇచ్చాం కాబట్టి మాకు ప్రీ వెడ్డింగ్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. ప్రీ వెడ్డింగ్‌కి ఏమీ చార్జ్ చేయలే. బట్ వాళ్ళ టికెట్స్, అకామిడేషన్ ఇదంతా వాళ్ళ టీమ్‌కి అదంతా మేమే చూసుకున్నామనమాట ఆ 3 డేస్. అంతే డీటెయిల్స్ అయితే. అండ్ చూస్తున్నారు కదా! ఒక్క షాట్ కోసం ఎన్ని స్టంట్స్ చేశామో. అంటే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే నేను ఇన్ని స్టంట్స్ చేస్తానని. ఫస్ట్ చూడగానే నేనైతే ఎక్కనని చెప్పేసాను. బట్ దెన్ వాళ్ళు ఏం కాదు మేమున్నాము. ఇట్స్ ఓకే షాట్ వస్తది అని ఎంకరేజ్ చేస్తే రోహిత్ కూడా ఉన్నాడు కదా! అని ఏదో ధైర్యం చేసి అలా ఎక్కేసా అనమాట. బట్ ఇట్ వాస్ హారబుల్ ఎక్స్‌పీరియన్స్. అట్ ద సేమ్ టైమ్ అవుట్‌పుట్ చూసాక చాలా అనిపించింది. ఆయన ఏ దానికి కాంప్రమైజ్ అవ్వడు. పర్ఫెక్ట్ షాట్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలనమాట. అండ్ మా రీల్స్ కూడా మీరందరూ చూసుండుంటే చాలా ఫేమస్ అయ్యాయి. అంటే అవన్నీ కొన్ని ఎక్స్‌పెక్ట్ చేసి చేసినవి, కొన్ని అనుకోకుండా చేసిన రీల్సే ఎక్కువ హిట్ అయ్యాయనమాట. సో, ఐ ఫెల్ట్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. దాని తర్వాత అసలు ప్రీ వెడ్డింగ్ వీడియో ఎలా వస్తది అని అనుకున్నప్పుడు సంగీత్ రోజు రిలీజ్ చేశామనమాట ఆ వీడియో. అంటే అప్పటి వరకు మేము కూడా చూడలేదు. మాకు కూడా అదొక సర్ప్రైజ్ అనమాట ఫోటోగ్రఫీ టీమ్ నుంచి.
ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఆ ప్రీ వెడ్డింగ్ సాంగ్ గూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే రోహిత్ వద్దు అన్నాడు. చాలామంది ఏదేదో చెప్పారు. బట్ ఐ వాస్ లైక్ నో, ఆ సాంగ్ ఉండాల్సిందే అని చెప్పి అదే పెట్టించాననమాట. అండ్ ఆ సాంగ్‌కి మా స్టోరీకి కొన్ని సిమిలారిటీస్ అనిపించాయి నాకు ఆ లిరిక్స్ విన్నప్పుడు. సో, ఐ థాట్ ఓకే, మనం ఇదే పెట్టుకోవాలి అని. బట్ ఫైనల్ అవుట్‌పుట్ చూసినప్పుడైతే ఐ వాస్ సో, సో, సో హ్యాపీ. అంటే అదొక మెమరీ లైఫ్ లాంగ్ అనిపించింది. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ శారీ, ఈ శారీ మీద రీల్ ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలుసు. 'హే సీత' అని. ఈ అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. కలర్ కోఆర్డినేషన్ అండ్ ఆల్. ఫోటోగ్రాఫర్ అండ్ నేను, అంటే నాగేంద్ర గారు, నేను ఈ కలర్ ఉండాలి, ఈ లొకేషన్‌లో ఇలా ట్రెడిషనల్ ఉండాలి, ఇలా అలా అని చెప్పి అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నామనమాట. లేదంటే మాకు చాలా ప్రాబ్లమ్ అయ్యేది. అండ్ కమింగ్ టు హెయిర్ అండ్ మేకప్ నేనే చేసుకున్నాను. చాలామంది అడిగారు ఎవరితో చేయించుకున్నారు అని. నాకు కొంచెం ఐడియా ఉంది లైక్ హెయిర్, మేకప్ ఇదంతా. హాయ్ అండి. స్నైపర్ షాట్స్ ఫోటోగ్రఫీ మీదేనా అండి? ప్రీ వెడ్డింగ్ షూట్ మాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇలా కెమెరా పెట్టడితే బాగుందనే చెప్తారు. నిజం చెప్పండి, పర్లేదా? We are very lucky to అమ్మా అమ్మా మీతో ఇలా ఈ ప్రయాణం చాలా బాగుంది. అబ్బా, అంటే కొంచెం బాగా చెప్పండి. ఇలాగే పెడతా. హ్యాష్టీస్ ఇలాగే. మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి ఏదైనా సైడ్ షార్ట్ చేస్తారు. అట్లా బ్లాగ్ అంటే అలా వెళ్ళిపోతుంది. మీలాగా ప్రొఫెషనల్ గా చేయాలి. ఈ షార్ట్ అనుకుని షార్ట్ చేస్తున్నారు, అంటే తెలుగు కూడా చేస్తున్నారు షార్ట్ అన్న. రియల్లీ వీఆర్ వెరీ బ్లెస్డ్ అన్నమాట. సే హాయ్. అరే హాయ్, సే హాయ్. హాయ్. అక్కడ తీస్తామని రోహిత్ గారు, నేను అసలు వైట్ షర్ట్ అయితే అసలు ఇది కట్ ఎడిట్. ఆ రెడ్ డ్రెస్ పక్కన వైట్ షర్ట్ లేకపోతే అసలు రెడ్ డ్రెస్ వాల్యూ లేదు. అసలు రెడ్ డ్రెస్ కాకుండా వైట్ షర్ట్ పొగిడే వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. మీరు కూడా చెప్పండి, ఏదో పొగుడుతుంటారు. రోహిత్ గారు ఒక షార్ట్ ఇలా అన్నారు, అసలు అది వేరే లెవెల్. నిమిషి గారు అయితే ఎన్ని షార్ట్లు అసలు. అబ్బా, ఇది కూడా కట్. ఎన్ని షార్ట్లు కట్. ఎన్ని షార్ట్లు తీసాను నేను, ఎన్ని రీల్స్ చేశాను, ఎన్ని రీల్స్. అదే కదా, ఇది కట్ చేసేస్తాను. నువ్వు నీ కొట్టేసుకో. కానీ నిమిషి గారు ఒక షార్ట్ తీశారు, ఇలా అన్నారన్నమాట. నెక్స్ట్ లెవెల్, కానీ బ్లర్ అయిపోయింది. నిజంగానా? అది మీ ప్రపోజ్ అంటారు, బ్లర్ చేసినట్టు బాగుంది. అంటే అంత బాగా చేశాను కాబట్టి మెస్మరైజ్ అయిపోయి దట్ ఈస్ టాలెంట్. సో ఇది ఇంకో లొకేషన్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 అవుట్ఫిట్స్ అండ్ 5 or 6 లొకేషన్స్లో అలా షూట్ చేసాము. బట్ చాలా పేషెన్స్ కావాలి, ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే మనం అయితే చేయలేము. ఎందుకంటే చాలాసార్లు షూట్ చేస్తూనే ఉండాలి, అవుట్ఫిట్స్ చేంజ్ చేయాలి, సన్ ఉంటుంది, వెదర్ అంత సపోర్ట్ చేయదు. ఇవన్నీ ఏం సర్కమ్స్టాన్సెస్ ఉన్నా వి థాట్ ఓకే మనం చేయాలి అని చెప్పి. బట్ అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బాగుంటుంది అని అనుకున్నాము. సో ఫైనలీ అవుట్పుట్ చూసాక వి వర్ సో హ్యాపీ. అండ్ చాలామంది ఇప్పుడు అదే రిఫరెన్స్ చూపించి చాలామంది రీక్రియేట్ చేస్తున్నారు, అన్నీ చూపించి ఇలాగే కావాలని అడుగుతుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇందులో నేను కట్టుకున్న శారీస్ ఉన్న లింక్స్ కింద మళ్ళీ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఇలాగే షూట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు స్నైపర్ షాట్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు మీకు సేమ్ ఇలాగే కావాలి అన్న చేసి ఇస్తారనమాట ప్రీ వెడ్డింగ్ వీడియో. సో నా ఎక్స్పీరియన్స్ పర్సనల్గా అయితే మేమైతే థరోగా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే ఎవ్రీ షూట్ ఈ టీమ్తో ఒక ఫన్ క్రియేట్ అవుతుంది అనమాట. దే ఆర్ లైక్ ఫ్యామిలీ అయిపోయారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద వెడ్డింగ్ వచ్చేసరికి జోక్స్ వేసుకున్నాము. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. అంటే ఏదో షూట్ లాగా కాకుండా చాలా ఫన్నీగా ఎంజాయబుల్గా అయిపోయింది అనమాట. 3 days షూట్. 2 days 1 hourలో అయిపోయిన తర్వాత లాస్ట్ డే గోవాకి వెళ్ళి హాఫ్ డే షూట్ చేసుకొని నైట్ ఫ్లైట్ ఎక్కేసాము. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ సూపర్ గుడ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్పాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మనం ఇప్పుడు 25,000 ఫ్యామిలీ అయిపోయాము. థ్యాంక్ యూ, బాయ్.